రాము నీకివ్వమని ఓ లెటర్ ఇచ్చాడు, సంచులు పెట్టాను. ఇంత ఏం లెటర్? లవ్ లెటర్ అమ్మా. ఏమిటమ్మా ఇది? బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఏం రాశాడు రాము? నువ్వే చదువు. పంపిన వారు పి రామానుజం బ్రాకెట్లో రామం. ప్రేమ స్వీకారమునకై విన్నపము. ప్రియమైన నందినికి ఉభయ కుశలోపరి. నీ మనసులో ప్రేమికుని స్థానం ఖాళీగా ఉందని ఆశిస్తున్నాను. అందులో రామం అనబడు నేను స్థానం సంపాదించడానికే ఈ విన్నపం. దీనితో నా చదువు అర్హతలు ఇంకనూ ఇతర వివరములతో కూడిన కరికులం పిట్టేను కూడా జత చేశాను. నీవు నన్ను స్వీకరించు పక్షంలో నీకు తగిన ప్రాణనాథునిగా ఉంటూ నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కాపాడుటకు అహర్నిశలు పాటుపడదనని ప్రమాణం చేస్తున్నాను. కరికులం విటే. ఛాతి శ్వాస పీల్చినప్పుడు 44 ఇంచెస్సు, శ్వాస వదిలినప్పుడు 40 ఇంచెస్సు. ముఖ్య గమనిక, ఆదాయం అవసరాల మేరకు లభిస్తుంది. వాయిదా పద్ధతుల్లో LG రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ కొని ఉంచాను. మేము నివసించే గృహం మా స్వగృహం. నిత్యం త్రికాల సంధ్యావందనం ఆచరిస్తాను. 3 సార్లు పళ్ళు తోముకుంటాను. లైఫ్ బాయ్ సోపునే యూజ్ చేస్తాను. పార్కులో డైలీ 40 నిమిషాలు నడుస్తూ ఉంటాను. సునామీ నిన్ను తీసుకుపోలేదేవిరా? సారీ నందిని, వీడి జన్మలో మారడు. ఒట్టి ఫూల్. జగదాంబ సెంటర్ సూపర్ మార్కెట్ లో గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేసినట్టు రాశాడు. హీ సిన్సియర్ బట్ పెన్ ఉందా? ఒకటి ఉంది. అటు చూడు, ఏదో మహాకావ్యం రాసిన వాడికి మళ్ళీ జ్ఞానపీఠ వాడి గ్రహీతలు ఎలా నడుస్తున్నాడు.